ఓకే, సో మంచి స్వీట్ చేసి చూపించారు కదా మనకి ధనలక్ష్మి గారు. సో ఇప్పుడు లాసే గారు సోయకూర వడలు చేయాలి. రెడీయా? చేసేద్దామా? ఓకే, సో మరి సోయకూర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయకూర వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, సోయకూర 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, టొమాటో సాస్ కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సోయకూర వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లాసే గారు రెడీయా? రెడీ. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా హీట్ చేసుకున్నాం ఆయిల్. ఆ లోపు మీరు ప్రాసెస్ చేయండి. సో ముందుగా ఈ పిండి ఎలా రెడీ చేసుకున్నారు? ఇది ఒక 1 అవర్ మినపప్పు నానబెట్టేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నారు, ఫైన్ గా గ్రైండ్ చేసేసుకున్నారు. ఓకే, తర్వాత ఇప్పుడు దీంట్లో అన్ని కలపాలి మనం. కొంచెం నానబెట్టిన మినపప్పు, శనగపప్పు. మినపప్పు, శనగపప్పు నానబెట్టుకున్నారు. కరివేపాకు, సోయకూర. ఓకే, సోయకూర చాలా ఎక్కువ వేయాలి, అంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కాబట్టి. కొంచెం జీరా, పచ్చిమిర్చి వేయాలండి. మొత్తం కారం అంతా ఇదే కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఓకే, లైట్గా సాల్ట్, సరిపడా ఉప్పు. వీటన్నిటిని మిక్స్ చేసేయాలండి. ఓకే, చక్కగా మనం చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. స్పూన్ తో మిక్స్ చేసుకుంటే మొత్తం కలవదు మనకి. సోయకూర యాక్చువల్లీ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ వడలకి చాలా టేస్టీగా ఉంటుంది. అవును. మీరు వర్కింగా లేకపోతే హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ అండి. అవునా? చక్క 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 చేస్తూ ఉంటే నాకు డౌట్ వచ్చింది మీరు ఏమన్నా వర్కింగా అని. లేదు లేదు, హౌస్ వైఫ్. సో వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తానండి. మీ పాపకి ఎలాంటి వంటలు అంటే బాగా ఇష్టం? తను అన్ని వంటలు తింటుంది, అన్ని రకాలు తింటుంది. అన్ని రకాలు తింటుందా? అంజలి, ఏం చదువుతున్నావు నువ్వు? 6th క్లాస్. 6th క్లాస్. సో మమ్మీ చేసే వంటలన్నీ ఇష్టమా నీకు? బాగా ఇష్టం. బాగా తింటావా? సో ఒకటే పాప అండి మీకు? ఒకటే పాప అండి. కాబట్టి ఇంకా తనకి వంటలు చేసి పెట్టడం, స్కూల్కి పంపించడం, అవే పనులు సరిపోతాయి కదా. ఇది మిక్స్ అయిందండి బాగా. ఓకే, ఆయిల్ హీట్ అవుతే ఇంకా వడలు వేసేసుకోవడం. సో వడల్లాగా చేతి మీదే వచ్చేస్తా? చేతి మీదే అండి. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? డైలీ అండి, కంపల్సరీ. సో వెరైటీస్ అభిరుచి నుండి ఏం ట్రై చేశారు? అన్ని చేస్తాను. రాజు గారు చెప్పేవి టిప్స్ అన్ని ఫాలో అవుతాను. అన్ని వచ్చాయి బాగా. అవునా? సో ఒక్కొక్కటిగా చక్కగా వడల్లా చేసేసుకుని వేసేయడమే. వేసి డీప్ ఫ్రై చేసేసుకో. లక్కీగా ఇద్దరు పిక్ చేసుకున్న రెసిపీస్ చాలా బాగున్నాయి. ఒకటేమో మంచి స్వీట్, ఒకటేమో మంచి స్నాక్. ట్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, చక్కగా అయిపోతాయి. అవునండి. దీని కాంబినేషన్ ఏమన్నా పెట్టుకుని తింటే బాగుంటుందా, అలాగే బాగుంటుందా? దీన్ని పిల్లలకైతే సాస్తో అండి, పెద్దవాళ్ళు అయితే అలాగే తినచ్చు. ఓకే, సో వడలు చక్కగా 2 వైపులా కాలిపోతే తీసేసుకోవచ్చు కదా. అంతే అండి, కొంచెం ఎర్రగా కావాలి, ఇంకా అవ్వాలి. ఓకే, సో ఇలా అన్ని వైపులా వేగిపోతే అయిపోయినట్టే. అంతే అండి, తీసేసుకోవడం. ఓకే, సో చక్కగా కొంచెం నానబెట్టిన మినపప్పు, శనగపప్పు అవన్నీ కూడా వేశారు కాబట్టి మధ్యలో కూడా కొంచెం తగులుతూ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని టొమాటో సాస్తో సర్వ్ చేసేసుకోండి. వేడి వేడి సోయకూర వడలు రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వేడి వేడిగా సోయకూర వడలు రెడీ అండి.
టేస్ట్ చూడబోయే ముందు ఈ వడలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయకూర వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా మినపగుళ్ళు, శనగపప్పు నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన మినపగుళ్ళు రుబ్బి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన మినపగుళ్ళు, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, సోయకూర, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సోయకూర వడలు రెడీ. సోయకూర వడలు రెడీగా ఉన్నాయి, వేడి వేడిగా. సో అడిగింది ఎవరు? మన అంజలి కదా. అంజలి, టేస్ట్ చూస్తావా? తీసుకో. ఎలా ఉంది అంజలి? చాలా బాగుంది. చాలా బాగుందా? సేమ్ రెగ్యులర్ గా మమ్మీ చేసినట్టే ఉందా? అందుకే నీకు ఇష్టం ఈ వడలంటే. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా, ఎలా ఉందో చెప్పేస్తా. ఆ సోయకూర ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తోంది, బాగుంది. రాజు గారు, ఎలా అనిపించింది మీకు? బాగుంది. బాగుంది కదా. అంటే సోయకూరను చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. అవును, చాలా తక్కువగా వాడతారు. సో దాన్ని ఇలా మనం స్నాక్స్ లో కలిపేసుకొని వాడుకోవడం ఐడియా అనేది కొంచెం బాగుంది. సో అలాగే టేస్ట్ కూడా బాగుందండి. ఓకే, సో 2 రకాల పప్పులు వేసేసుకొని సో కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకొని సోయకూర చేశారు కదా. సో దానికి అడిషనల్ గా ఏంటంటే ఆ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్ని వేశారు కదా. స్పైసీగా కొంచెం బాగుంది. సో ఇద్దరు చాలా బాగా చేశారు, ఒక స్వీట్ ఒక హాట్, రెండు బాగున్నాయి. సో 2 వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, హ్యాపీగా ట్రై చేయొచ్చు 2 వంటలు కూడా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి కూడా ఇక్కడ దాకా వచ్చి మాకు మంచి రెసిపీస్ పరిచయం చేశారు. థ్యాంక్ యూ కిడ్స్, మంచి రెసిపీస్ అడిగినందుకు మీకు కూడా. ముందు పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చిద్దాం. అంజలి, శాలిని, వెల్కమ్. లాస్య గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. ధనలక్ష్మి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. వెల్కమ్. ఈ అవకాశం ఇచ్చిన అభిరుచి వారికి కూడా థాంక్స్. మోస్ట్ వెల్కమ్ అండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి.